జై శ్రీకృష్ణ. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. చాలా గొప్ప శ్లోకం. జీవితం మొత్తానికి సరిపడా ఎన్ని ప్రశ్నలు ఉండాలో, ఎన్ని సమాధానాలు వెతుక్కుంటే అది ఉత్తమ జీవితం అవుతుందో, ఉత్తమ జీవితం ఉన్నత జీవితం తేడా ఉంది. ఉత్తమ జీవితం మీ గుణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉన్నతమైన జీవితం మెటీరియలిస్టిక్ లైఫ్ థింకింగ్ మీద, మెటీరియలిస్టిక్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతను ధనోన్నతుడు అంటే ధనం వల్ల ఉన్నతుడు. అందుకని ఇప్పుడు మనం ఏమిటంటే గుణం వల్ల ఉన్నతత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానిని ఆచరిస్తుంది. ఇది భగవద్వాక్యం. చెప్పినవాడు మామూలు మనిషి కాదు. చెప్పినవాడు తన పరమాత్మని ప్రకటించుకుని, ఈ ప్రకటించుకోవడం ఎవడైనా ప్రకటించుకుంటాడు అని ఎవరన్నా అనుకుంటారేమోనని అర్జునుని నిమిత్తంగా చేసుకుని, నేనేమిటో ఇప్పటిదాకా చెప్పాను కదా విభూతి యోగంలో, ఇప్పుడు ఏమేమి చెప్పానో అవన్నీ నీకు దర్శింపచేస్తాను అని చెప్పగలిగిన దైవం అది విశ్వరూప సందర్శన యోగం. ఆ యోగాన్ని అర్జునుడికి అనుగ్రహించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏది తెలుసుకోవటం వల్ల జీవితం ఉన్నతం ఉత్తమం అన్నీ కలిపి ఒక మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేట్టు చేస్తుందో అది బోధ. సమాజంలో మనం వెళుతున్నప్పుడు అది పూలబాట కాదు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ది రియల్ క్యారెక్టర్ రిప్రజెంట్స్ వాట్ ది పీపుల్ డిస్కసింగ్ బిహైండ్ యూ. మన వెనకాల ప్రజలు ఏమనుకుంటున్నారు, మన అనుసరించే మార్గంలో ఇతను కరెక్టరా, ఇతను కరెక్ట్ గా ఆలోచిస్తాడు, ఇతను పద్ధతిగా ఆలోచిస్తాడు, ఇతను ఆరోగ్యకరంగా ఆలోచిస్తాడు, ఇతను ఏది ఇన్స్పైర్ చేసినా ప్రపంచం అంతా వీడి వెనకాల వెళ్ళిపోవచ్చు అనే ఆరోగ్యకరమైన మార్గం చూపిస్తాడు అనేట్టు జీవించడం బతుకు. గాని జంతువులాగా నీ మహాకవి అంటాడు, నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. జంతువులు బతుకుతాయి, వాటితో సమానంగా ఇంకా జీవితం లేదన్నట్టుగా బతుకుతాయి. మనం కూడా అలా బతికితే తేడా ఏమిటి? మనం ఎలా బతకాలి? మనుషులకి జంతువులకి తేడా ఏమిటంటే జ్ఞానం అసలు ఉండదు, బుద్ధి అంతంత మాత్రంగా ఉంటుంది. రెండు చాలా అగ్రెసివ్ గా పీక్స్ లో ఉండి చాలా గొప్ప జీవితం గడపగలిగే స్థాయిలో ఉన్న ప్రాణి ఒక్క మనిషి మాత్రమే. ఇది అన్వేషించాలి. సో అందులో వెళుతుంటే మనం సమాజంలోకి వెళ్తుంటే మనకు అర్థం ఉంటుంది, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఎవడిష్టమైనట్టు వాడు బిహేవ్ చేయొచ్చు. కానీ ఎవరిని మనం చూసినా ఏదైనా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, పాయింట్ ఆఫ్ ఏమంటారు యాక్షన్లో చిచి ఏమి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని అనుకుంటే వాడికి లైఫ్ మొత్తం నాశనం అయిపోయినట్టే, వాడు ఆదర్శం కాదు. సో ఈ శ్లోకం చెప్తోంది, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతివాడిని అబ్జర్వ్ చేస్తుంటాడు. వాడికి తెలిసో తెలియకో వీడిని ఫాలో అయిపోతుంటాడు. ఉదాహరణకి సినిమా యాక్టర్ ఉన్నాడు, అంత పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్షన్ లో మామూలుగా మనం 6 అడుగులు ఎత్తుంటాం, అక్కడ 60 అడుగులు ఎత్తు ఒక మనిషి అంత కనిపిస్తాడు అంత స్క్రీన్ మీద. దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. వెనకాల రికార్డింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ సౌండింగ్ కానీ, ఆ బిహేవియర్ కానీ స్క్రీన్ మీద వెళ్ళిపోయిన తర్వాత అంత ఉంటుంది. సో వాడు బేసిక్గా వాడు చదువు 5వ తరగతి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయినా కూడా వాడు చేసే క్యారెక్టర్ ఇంపాక్ట్ వల్ల సమాజం వాడిని అనుసరించేసేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ అనుసరించే స్థాయికి వాడు ఎదిగిన తర్వాత వాడి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడు జంతువులాగా బతకడానికి వీల్లేదు, పిచ్చి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. వాడు సిగరెట్ కాలిస్తే కోట్ల మంది వాడిని ఫాలో అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ మీద ఎలా అయితే వేస్తున్నారో స్క్రీనింగ్ మొదలవగానే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి, అక్కడ ఆరోగ్యానికి హానికరమైన పనులు చేస్తున్నావు. అప్పుడు నువ్వు నాకు ఎలా హీరో కాగలుగుతావు? ఆ సబ్జెక్టుకి మాత్రమే హీరో అవుతావు. కానీ నాకు అజ్ఞానం ఉండటం వల్ల నేను నిన్నే హీరో అనుకుంటున్నాను. అదే సిగరెట్ గాల్లోకి ఎగరేసి 100 పల్టీలు కొట్టి నోట్లో ఎగరేసుకుంటే స్టైల్ అనుకుంటున్నాను. భగవద్గీత ఏమని చెప్తుందంటే, నువ్వు ఏ పని చేస్తున్నావో అది ఉత్తర కాలంలో కూడా నిన్ను ఆరోగ్యకరమైన మార్గంలోనే నడిపించాలి. హెల్త్ పాడు చేయకూడదు, వెల్త్ పాడు చేయకూడదు. నీ ఏ అలవాటు సమాజాన్ని దుష్ప్రభావానికి గురి చేయకూడదు. ఇది జీవితం.